అందరికీ నమస్కారం. మొన్న అసెంబ్లీలో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ చేసినటువంటి వ్యాఖ్యలు, జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసినటువంటి వ్యాఖ్యలు దుమారమే రేపాయి. అటు కమ్మ కాపుల మధ్య, మధ్యలో రెడ్ల మధ్య కూడా మరి వారు మొదలైందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఎందుకంటే అక్కడ మరి జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా చిరంజీవిని టార్గెట్ చేస్తూ బాలకృష్ణ విమర్శలు చేయటం, అంతకుముందు మరి కామినేని శ్రీనివాసరావు చేసినటువంటి వ్యాఖ్యలకు మరి ధీటుగా కూడా దానికి అనుసంధానంగా కూడా బాలకృష్ణ ఆ వ్యాఖ్యలు చేయటం. అయితే కామినేని శ్రీనివాసరావు ఆ వ్యాఖ్యలపై అభ్యంతరాలు తెలపటం, వాటిని మరి రికార్డుల్లో నుండి, అసెంబ్లీ రికార్డుల్లో నుంచి కూడా తొలగించడం జరిగింది. అయితే బాలకృష్ణ మాట్లాడినటువంటి మాటలను మరి తొలగించలేదని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఇక్కడే ఒక ట్విస్ట్ మొదలైందని కూడా చెప్పుకోవచ్చు. మనకి ఈనాడు ఆంధ్రజ్యోతి ఎంటర్ అవటం జరిగింది. బాలకృష్ణ చేసినటువంటి వ్యాఖ్యలను తొలగిస్తామని అసెంబ్లీ వర్గాలు తెలియజేశాయని వారు చెప్పటం మరి హాస్యాస్పదంగా ఉంది. అసెంబ్లీలో ఎవరు చెప్పారు? ఎవరికి వారు తమ మాటలను ఉపసంహరించుకోవాలని అసెంబ్లీలో స్పీకర్ కు నివేదిస్తారు. లేదంటే స్పీకర్ ఏదైనా అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు కనుకుంటే అసెంబ్లీలో వాటిని తెలియజేస్తారు. సో అయితే బాలకృష్ణ వ్యాఖ్యలపై మరి వైసీపీ ఘాటుగా స్పందించింది. ప్రకాశం జిల్లాలో ముఖ్యంగా ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ గాని, పూచపల్లి శివప్రసాద్ రెడ్డి గాని, మరి ఇతర వైసీపీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా బాలకృష్ణపై ఘాటైన విమర్శలు చేశారు. అదేవిధంగా మరి కూటమిలో భాగస్వామ్యమైనటువంటి చిరంజీవి ఫ్యాన్స్ మరి బాలకృష్ణపై కూడా విమర్శలు చేయటం జరిగింది. ఒంగోలులో కూడా కొంతమంది కాపులు బాలకృష్ణ తీరును విమర్శించారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి, ఎందుకంటే కూటమిలో భాగస్వామ్యంగా జనసేన పార్టీ ఉంది. జనసేన పార్టీలో ఎక్కువ మంది కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులు చక్రం తిప్పుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తా ఉన్నాం. అయితే నిన్న జరిగినటువంటి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారి భేటీ కూడా కొంత ఆలోచింపజేసిందని కూడా తెలియజేసుకోవచ్చు. ఎప్పుడైతే బాలకృష్ణ అసెంబ్లీలో వ్యాఖ్యలు చేశాడో వెంటనే మరి చంద్రబాబు నాయుడు గారి ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేసుకొని ఆ సమావేశంలో కూడా మరి కొన్ని సలహాలు, సూచనలు ఘాటుగా చెప్పడం జరిగింది. అదేవిధంగా బాలకృష్ణ చేసినటువంటి వ్యాఖ్యలపై చిరంజీవి గారు వెంటనే స్పందించడం జరిగింది. అదేవిధంగా ధీటుగా కూడా సోషల్ మీడియా వేదికగా కూడా దానికి సంబంధించి చిరంజీవి గారు ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే ఎప్పుడు ఫాస్ట్ గా స్పందించేటువంటి పవన్ కళ్యాణ్ గారు దీని మీద నోరు మెదపకపోవడం కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. ఆయన వైరల్ ఫీవర్ తోటి కూడా మరి అనారోగ్యంతో బాధపడతా ఉన్నారు. అయితే సోషల్ మీడియా వేదికగా కూడా ఆయన స్పందించకపోవటం, అదేవిధంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో కూటమిలో అటు తెలుగుదేశం పార్టీ, ఇటు జనసేన, బీజేపీ ఈ ముగ్గురి చెలిమి చెడకుండా కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇక్కడ మరి రాజకీయ చతురత ప్రదర్శిస్తున్నారని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ అసెంబ్లీలో అటు మెగాస్టార్ చిరంజీవి మీద, అదే విధంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి మీద బాలకృష్ణ చేసినటువంటి వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెను దుమారాన్నే లేపాయని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే కొంతమంది విమర్శలు, కాపు నాయకులు కొంతమంది మరి చిన్న చాటుమాటుగా విమర్శించినప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో మాత్రం వారు బహిరంగ కూడా ప్రకటనలు విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా బాలకృష్ణ వ్యాఖ్యలను, మెగాస్టార్ చిరంజీవి మీద చేసినటువంటి బాలకృష్ణ వ్యాఖ్యలను కాపులైతే తీవ్రంగా ఖండించడం జరిగింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసినటువంటి వ్యాఖ్యలు కూడా రాష్ట్రం మొత్తం మరి ఆ వైసీపీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఘాటుగా స్పందించారు. బాలకృష్ణకు సంబంధించి గతంలో జరిగినటువంటి బాలకృష్ణ ఇంట్లో జరిగినటువంటి కాల్పుల వ్యవహారం వాటన్నిటిని బట్టబయలు చేస్తూ సోషల్ మీడియా వేదికగా కూడా మాటల దాడులు నిర్వహించారని కూడా మనం తెలియజేసుకోవచ్చు. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కూటమిలో మరి జరుగుతున్నటువంటి విపత్కర పరిస్థితులు చల్లారేది ఎప్పుడు అనేది వెయిట్ అండ్ సీ.